ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు నా పరిస్థితి బాగోలేదు. ఎందుకు అంటే అప్పుడు నాలో జీసస్ లేరు కాబట్టి నా పరిస్థితి బాగోలేదు. ఎన్నో రాత్రులు కన్నీటితో నిద్రపోయిన రాత్రులు, ఎన్నో రాత్రులు ఆకలితో నిద్రపోయిన రాత్రులు, ఎన్నో రాత్రులు మాటలతో ఇబ్బంది పడిన రాత్రులు, ఎన్నో రాత్రులు ఆ మాటల వల్ల బాధ కలిగి ఏడుస్తూ నిద్రపోయిన రాత్రులు. నా పరిస్థితి ఏంటి అంటే పిల్లలకి లంచ్ కూడా కారం, ఉప్పు, మంచినూనె కలిపి అది పచ్చడన్నం అని చెప్పండి అమ్మ స్కూల్లో అడిగితే అని చెప్పిన రోజులు ఎన్నో. పచ్చడి అన్నం అని చెప్పమని రోజులు ఎన్నో. ఎంతోమంది ఎగతాళి మాటలు. ఎవరైనా సరే ఎవరిని ఎగతాళి చేయకూడదండి. వారి 4 గోడల మధ్యన జరిగిన విషయాలు మీకు తెలుసా? తెలియకుండా ఎవరిని ఎగతాళి చేయకూడదు, చులకనగా చూడకూడదు. మీకు చెయ్యాలి అనుకుంటే సహాయము చేయండి, అంతేకాని ఎవరిని ఎగతాళి చెయ్యొద్దు. ఒక విషయం చెప్తున్నాను. ఒక చేప యొక్క ప్రతిభ మనం టెస్ట్ చేయడం కోసం మనం చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్యూర్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక, ఈదడం మాత్రమే తెలుసు. అదే విధంగా ఎవరిలో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మనంగా యొక్క సిస్టమ్ని సృష్టించి అందరికీ ఒకే రకంగా ఆందోళన, ఫెయిల్యూర్ అయితే జీవితంలో ఫెయిల్యూర్ అయినట్టు వారిని వాళ్ళని నమ్మిస్తూ ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడం కోసం మనం విద్యా పద్ధతి అయి ఉండాలి. జీవితంలో ఫెయిల్ అవ్వడం అనే పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. పేదరికం అనే పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మీరు చెయ్యాలి. మరి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేస్తూ ఏదైనా సాధించగలము అనే దానికి ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అవ్వరు. ఏదైనా సాధించాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, పునాది వేయాలి. అన్నీ నేనే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యేసు నామంలో ఎవరైనా సరే ఆత్మవిశ్వాసం ముఖ్యం. హల్లెలూయా.